కూలింగ్ సిస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా ఆయన అయితే చికెన్ కూరను టాప్ అయితే వండమన్నాడు. ఇప్పుడు దానికి మనం ముందుగా అయితే ఉల్లిపాయలు పోసుకుందాం. అన్నం నేను అయితే బాగా కడుక్కుందాం. కొంచెం ఎక్కువ నీళ్ళతోనే కడుక్కుందాం. స్టవ్ని అయితే ముట్టించుకుందాం. నేనైతే చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను చికెన్ కూరని. ఎందుకంటే ఎండలు అయితే ఎక్కువగా మండుతున్నాయి కదా, ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్గా అయితే నేను చేస్తున్నాను. నూనె అయితే నేను ఎక్కువ మసాలా లేకుండా చేస్తాను కదా, అందుకనే కొద్ది ఉల్లిపాయలు అయితే ఎక్కువగా కోసుకున్నాను. కొంచెం ఉల్లిపాయలు అయితే వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు పడేద్దాం. ఇంకా కొద్దిగా అయితే ఈ మసాలా అయితే తీసుకున్నాం, ఇవి కూడా పడేద్దాం. ఈ చికెన్ కూరను కూడా ఇంక పడేద్దాం. మూతలు పెట్టుకుందాం. అయితే కొంచెం అయితే మగ్గింది, వేసుకుందాం. కొంచెం అంతా పసుపు వేసుకుందాం. సరిపడా ఉప్పునైతే వేసుకుందాం. కలుపుకుందాం. కొంచెం అయితే మగ్గనిద్దాం. అయితే బాగా మగ్గింది కదా, కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాం. కొంచెం కలుపుకొని దీన్నైతే మూత పెట్టేద్దాం. ఇక ఉడికిన లోపు మనమైతే టాప్ అయితే పెట్టుకుందాం. ఇక టాప్కి అయితే నేనైతే తప్పేలా పెట్టుకుందాం. వేసుకుందాం. అయితే వేసేద్దాం. తీసుకున్నాను ఈ సోడ్ పిండి కప్పులు అయితే తీసుకున్నాను. దీన్నైతే వేసేస్తున్నాను. ఇలా అయితే చేసుకుందాం. మరీ పుర్రుగా కాకూడదు, మరీ గట్టిగా కూడా కాకుండా ఇలా అయితే చేసుకుందాం. ఇంకొంచెం సేపు మగ్గాక రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. బాగా దగ్గరగా ఉడికింది. బాగా ఉడికింది కదా, మనం ఏ మసాలాలు ఇందులో వేయలేదు, ఏ గ్రేవీ కూడా ఇందులో వేయలేదు. సింపుల్గానే నేనైతే చేసుకున్నాను. గ్రేవీ అయితే బాగానే వచ్చింది కదా. ఇలా ఫైనల్గా అయితే కొద్ది ఉప్పు అయితే చూస్తాను. నాకైతే సరిపోయింది. ఇక ఫైనల్గా మనమైతే కొంచెం అయితే గరం మసాలా వేసేద్దాం. కొత్తిమీరని అయితే జల్లుకుందాం. ఇక రెడీ అయిపోయింది మన చికెన్ కర్రీ. ఇప్పుడు ఎలా ఉందో మనం టేస్ట్ చేద్దాం. అలా వేసుకొని కొంచెం జ్యూస్ అలా అలా వేసుకొని కొంచెం అయితే మనమైతే టేస్ట్ చేద్దాం. చికెన్ టాప్ని చికెన్ కర్రీని అయితే టేస్ట్ చేద్దాం. ఓకేనా? అబ్బా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాలుగు సైడ్ టాప్ని చికెన్ కూరని అయితే నేను మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని టంగ్ కొట్టండి. బాయ్.